హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అరటికాయ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా పడకుండా ఉంటాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నె బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అరటికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా మరో 5 నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.